మంచు విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన 'కన్నప్ప', ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'కుబేర', 'థగ్ లైఫ్', 'ఐలాండ్' ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ అనమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జూన్ 27న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రైట్ టు మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 29th నుంచి అయితే పక్కాగా అయితే మనకు రైట్ టు మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే మనకైతే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ ఆల్ ఇండియా ర్యాంకర్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే జూలై 3వ తారీఖు నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కమల్ హాసన్ గారు ఒక యాక్ట్ చేసిన 'థగ్ లైఫ్' మూవీ అనమాట. సో 'థగ్ లైఫ్' మూవీ అయితే మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే ఎవరు తీసుకున్నారనేది తెలుసుకోవాలి. సో ఈ మూవీగా ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకైతే జూలై 3వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ 'థగ్ లైఫ్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 8 వసంతాలు మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ యావరేజ్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఎట్లాగో ఈ మూవీ పైన ఏకంగా 1 month అనే అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 8 వసంతాలు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు 8 వసంతాలు మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన 'శబ్దం' మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని ఇప్పుడు దాకా అయితే క్లారిటీ అయితే మనకు ఏ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే దగ్గర ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ థియేటర్ దాదాపు అయితే 4-5 months అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో డేట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ మూవీని అయితే. సో ఈ మూవీ పైన ఉన్న అప్డేట్ ఏంటిది అంటే ప్రజెంట్ మనకు ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలో అయితే సడన్గా అయితే ఎప్పుడైనా స్ట్రీమింగ్ అయితే అవ్వచ్చు, మనకైతే సడన్గా అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మంత్ అయినా నెక్స్ట్ మంత్ అయినా ఎప్పుడైనా మనకైతే ఈ 'శబ్దం' మూవీ అయితే సడన్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ ధనుష్ అండ్ నాగార్జున గారి కాంబినేషన్లో వచ్చిన 'కుబేర' మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ముందుగా ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని వచ్చేసి మనకైతే జూలై 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో డేట్ని అయితే ఇంకా అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే జూలై మంత్ 3rd వీక్ నుంచి అయితే మనకు ఈ 'కుబేర' మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో పక్కాగా అయితే మనకైతే జూలై మంత్ 3rd వీక్న అయితే ఏదో ఒక డేట్ని అయితే మనకు డేట్ అయితే ఇంకా అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో అప్పుడైతే వీడియో చేస్తాను, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు ఒక యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సో ఈసారి కూడా మనకి మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వాల్సింది అయితే మనకు తప్పకుండా అయితే సెనెక్స్ వాళ్ళు అయితే యాడ్స్ అనేవి ప్లే అయితే చేస్తారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో తప్పకుండా అయితే వాళ్ళు అనేవి యాడ్స్ అనేవి ప్లే అయితే చేస్తారు. సో ఈ మూవీ ఈ డేట్న రిలీజ్ అవుతుందని సో వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అండ్ వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, కానీ యాడ్స్ అనేవి ప్లే చేయట్లేదు. అందుకే నాకైతే డౌట్ అయితే కొడుతుంది. సో ఈ మూవీ కూడా మనకి ఈసారి అయితే పక్కాగా పోస్ట్ పోన్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మనకి ఈ మూవీ వచ్చేసి జూన్ 29th అయితే నెక్స్ట్లో అయితే రిలీజ్ అవ్వాలని కోరుకోండి. సో తప్పకుండా అయితే మనకు రిలీజ్ కాకపోతూ వస్తుందో లేదో మనం వేచి చూడాల్సిందే. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ మంచు విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన 'కన్నప్ప' మూవీ అనమాట. మనకు ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో ఒక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. సో ప్రభాస్ గారి కోసం అయితే ఈ మూవీ అయితే చూడవచ్చు. సో మూవీని అయితే రీసెంట్గానే చూసి వచ్చాను. సో మూవీ పైన రివ్యూ కూడా పెట్టాను. రివ్యూ వీడియో లింక్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే తప్పకుండా 1 month అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెక్స్ట్ మంత్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే పక్కాగా అయితే ఫ్లాప్ అయితే అయిపోతుంది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నెక్స్ట్ మంత్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి.
సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.